రీసెంట్‌గా నేను కాంచీపురం వెళ్ళినప్పుడు ఈ హోటల్ ఆలయంలో స్టే చేశాను. కాంచీపురం వచ్చే భక్తులకి, ఫ్యామిలీస్‌కి బెస్ట్ బడ్జెట్‌లో స్టే కావాలంటే ఈ హోటల్ ఆలయం బెస్ట్ ఆప్షన్. ఇక్కడ 2 బెడ్ డీలక్స్ ఏసీ రూమ్స్, మినీ సూట్ రూమ్స్, ఇంకా ఫ్యామిలీ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో ఒక రూమ్‌కి 7-12 మెంబర్స్ ఉండొచ్చు. ఈ వీడియోలో హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయి, వాటి ప్రైసెస్, చెక్ ఇన్ అండ్ చెక్‌ఔట్ టైమింగ్స్, వీళ్ళు ప్రొవైడ్ చేసే కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉంటుంది, ఆన్‌లైన్‌లో రూమ్స్‌ని ఎలా బుక్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చెప్పాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా మా ఛానెల్‌ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకోండి. హోటల్ ఆలయం కాంచీపురం, వేలూరు రోడ్‌లో ఉంటుంది. ఈ హోటల్ నుంచి ఏకాంబరేశ్వర టెంపుల్ అండ్ కంచి కామాక్షమ్మ టెంపుల్ జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. ఇది తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రాపర్టీ. అక్రాస్ తమిళనాడు వీళ్ళకి 30+ హోటల్స్ ఉన్నాయి. కాంచీపురంలో బెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ అంటే ఇదే. ఇక్కడ రూమ్ టైప్స్ వచ్చి 2 బెడ్ డీలక్స్ ఏసీ రూమ్, మినీ సూట్ రూమ్ ఉంది. అలాగే ఫ్యామిలీస్‌తో వచ్చే వాళ్ళకి 7 మెంబర్స్ నుంచి 12 మెంబర్స్ వరకు ఉండేలా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్‌తో వచ్చే వాళ్ళు కూడా ఈ 8 అండ్ 12 బెడ్ కాంపాక్ట్ రూమ్స్‌ని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఏసీ రూమ్సే ఉంటాయి. నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్ లేవు. స్క్రీన్ పైన హోటల్ రూమ్ ప్రైసెస్ ఇచ్చాను చూడండి. ఈ ప్రైసెస్ అనేవి వీక్ డేస్‌లో ఒకలాగా, వీకెండ్స్‌లో ఒకలాగా ఉంటాయి. నేను మేక్ మై ట్రిప్‌లో బుక్ చేసుకున్నాను నా రూమ్‌ని. ఆన్‌లైన్ రూమ్ బుకింగ్ డీటెయిల్స్ గురించి వీడియో ఎండ్‌లో చెప్తాను. ముందైతే హోటల్ ఎలా ఉంటుంది, అలాగే నేను బుక్ చేసుకున్న రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇది రిసెప్షన్ ఏరియా. ఆఫ్‌లైన్ ఆర్ ఆన్‌లైన్ ఏ బుకింగ్ అయినా సరే ఇక్కడికొచ్చి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రూమ్ కీస్ తీసుకోవాలి. అలాగే ప్రైమరీ గెస్ట్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి. నాకు ఫస్ట్ ఫ్లోర్‌లో రూమ్ నంబర్ F9 అయితే ఇచ్చారు. టోటల్‌గా ఇక్కడ 54 రూమ్స్ ఉన్నాయంట. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా చెక్ ఇన్ టైమింగ్స్ వచ్చి 12 పీఎం అండ్ చెక్‌ఔట్ వచ్చి నెక్స్ట్ డే 11 ఏఎం. ఇదే నేను స్టే చేసిన రూమ్. చాలా స్పేషియస్‌గా, నీట్‌గా అయితే ఉంది. ఒకసారి ఫుల్ రూమ్‌నైతే చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక వాటర్ బాటిల్ అండ్ ఆలయం గెస్ట్ కిట్ ఇచ్చారు. ఇందులో ఏముందో చూద్దాం. ఇందులో అయితే ఒక కోంబ్, టూత్ బ్రషెస్, షాంపూస్, సోప్స్, హెయిర్ ఆయిల్ అండ్ పేస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ రూమ్స్‌కి బాల్కనీ ఉంటుంది. చాలా బావుంటుంది వ్యూ మాత్రం పీస్‌ఫుల్‌గా. ఈ బాల్కనీలో నుంచి లెఫ్ట్ సైడ్‌కి చూస్తే ఏకాంబరేశ్వర ఆలయం గోపురం అయితే కనిపిస్తుంది. చెప్పాను కదా ఇక్కడ నుంచి టెంపుల్ జస్ట్ 1 కిలోమీటరే అని. మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ హోటల్. నెక్స్ట్ ఈ హోటల్‌లో ఉన్న రెస్టారెంట్ చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్‌లో రిసెప్షన్ పక్కనే ఉంటుంది. ఈ రెస్టారెంట్ డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్‌గా ఉంటుంది. టేబుల్స్ కానీ ప్రతిదీ కూడా నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. వీటి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7:30 ఏఎం టు నైట్ 10 పీఎం వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ నైట్ డిన్నర్ మెనూని రిసెప్షన్ ఏరియాలో ఒక బోర్డ్ ఉంటుంది. అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే కాంప్లిమెంటరీ. లంచ్ అండ్ డిన్నర్‌కి అమౌంట్ పే చేయాలి తింటే. నేను చెక్ ఇన్ ఆఫ్టర్‌నూన్ 1 పీఎంకి అయ్యాను. అప్పుడు ఇక్కడే లంచ్ చేశాను. నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ వచ్చి ప్లెయిన్ ఉత్తప్పం, పొంగల్, ఉప్మా, ఆనియన్ బోండా, స్వీట్, సాంబార్, పీనట్ చట్నీ, మింట్ చట్నీ అండ్ టీ. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవన్నీ ఇచ్చారు. ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్‌కి ఒక టోకెన్ ఇస్తారు రిసెప్షన్‌లో. అది తీసుకొని ఇక్కడ ఇవ్వాలి. మీకు కాఫీ, మిల్క్ అండ్ దోస వెరైటీస్ ఏమైనా కావాలి అంటే వాటికి ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేసి తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఈ ఫస్ట్ బ్లాక్‌కి బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్‌లో అన్నీ కూడా 7-12 బెడ్ కాంపాక్ట్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడే కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. లేదు అంటే సైడ్ అంతా కూడా పార్కింగ్ ప్లేసే. ఇంకా లాస్ట్‌లో ఉన్న ఈ బ్లాకే డ్రైవర్స్ రూమ్. మనం రెంటల్ కార్స్‌లో ఇక్కడికొచ్చినప్పుడు డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళు స్టే చేయడం కోసం ఇలా డార్మిటరీ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళకి వాష్‌రూమ్స్ కూడా ఇదే బ్లాక్‌లో ఉంటాయి. దీనికి ఏ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రాపర్టీ రూల్స్ వచ్చి అన్‌మ్యారీడ్ కపుల్స్‌కి రూమ్ ఇవ్వరు. బిలో 12 ఇయర్స్ ఉన్న కిడ్స్‌కి రూమ్ ఫ్రీ. వాళ్ళ పేరెంట్స్‌తో ఉండొచ్చు. సింగిల్స్‌కి రూమ్ ఇస్తారు. గ్రూప్స్‌గా మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్స్ వస్తే సెపరేట్‌గా రూమ్ తీసుకోవాలి. సేమ్ రూమ్‌లో స్టే చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఆన్‌లైన్ బుకింగ్ చూద్దాం. మేక్ మై ట్రిప్, యాత్రాదమ్, అగోడా అండ్ టీటీడీసీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే స్క్రీన్ పైన హోటల్ ఫోన్ నంబర్స్ ఇచ్చాను చూడండి. వాళ్ళకి కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌కి మేక్ మై ట్రిప్‌లో నా రూమ్ బుకింగ్ ప్రాసెస్‌ని చూపిస్తాను. మేక్ మై ట్రిప్ యాప్‌ని ఓపెన్ చేసి ఇక్కడ హోటల్స్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయ్యాక ఇక్కడ లొకేషన్‌లో కాంచీపురం, చెక్ ఇన్ అండ్ చెక్‌ఔట్ డేట్స్, ఎంతమంది వెళ్తున్నారో అక్కడ ఇచ్చి సెర్చ్ చేయండి. ఫస్ట్ ఈ హోటల్ ఆలయం వస్తుంది.
అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ రూమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రూమ్ టైప్స్ అన్నీ ఉంటాయి. ఇందులో 2 బెడ్ డీలక్స్, మినీ సూట్ అండ్ 7 to 12 బెడ్ కాంపాక్ట్ రూమ్స్ ఉంటాయి. నేను 2 బెడ్ డీలక్స్ ఏసీ రూమ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ప్రెజెంట్ అయితే రూ. 1,600 చూపిస్తుంది విత్ టాక్సెస్ అండ్ సర్వీస్ ఫీస్‌తో. కంటిన్యూ మీద క్లిక్ చేసి అమౌంట్ పే చేయండి. రూమ్ బుక్ అవుతుంది. వెళ్ళేటప్పుడు ప్రైమరీ గెస్ట్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి తీసుకొని వెళ్ళండి. లేదు అంటే అక్కడ రిసెప్షన్ నెంబర్‌కి వాట్సాప్ చేస్తే వాళ్ళే ప్రింటౌట్ తీసి ఇస్తారు. ఇది కాంచీపురంలో ఉన్న హోటల్ ఆలయం ఫుల్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ హోటల్ వీడియోతో కలుద్దాం. అంతవరకు మా ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో మిస్ అవ్వకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.